వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. యాప్ ప్రైస్ వచ్చి ఓన్లీ 499 రూపీస్. అండ్ ఇందులో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ 99 రూపీస్కి, కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ ఈ రోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, 23వ లా కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? 23వ లా కమిషన్ చైర్మన్. ముందుగా ఈ లా కమిషన్ చైర్మన్గా ఎవరిని నియమిస్తారు అంటే ముందుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి లా కమిషన్ చైర్మన్గా ఉండగా హైకోర్టు న్యాయమూర్తులు దాంట్లో సభ్యులుగా ఉంటారు. ఇప్పుడు రీసెంట్గా 22వ లా కమిషన్ చైర్మన్ ఆగస్ట్ 31న తన పదవి విరమణ కాగా ఇప్పుడు నూతనంగా 23వ లా కమిషన్ చైర్మన్గా జస్టిస్ దినేష్ మహేశ్వర్ని నియమించడం జరిగింది. జస్టిస్ దినేష్ మహేశ్వరి గారు నియమితులయ్యారు. యోగా ప్రచారం ద్వారా సమాజానికి చేసిన గణనీయమైన సేవకు పంత్ బాబా శివానంద్కు పద్మశ్రీ ఏ సంవత్సరంలో ప్రకటించారు? అంటే యోగాలో విశేషమైన కృషి చేసినందుకు గాను బాబా పంత్ శివానంద్ గారికి 2022లో పద్మశ్రీని అందించడం జరిగింది. మరి పంత్ బాబా శివానంద్ రీసెంట్గా మే 4, 2025న వారణాసిలో కన్ను మూయడం జరిగింది. బిహెచ్యు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూయడం జరిగింది. కానీ ఈ పంత్ బాబా శివానంద్ ఒక ఆధ్యాత్మిక గురువు. ఈయన చనిపోయే నాటికి 128 సంవత్సరాల వయసుతో ఉన్నాడు అని చెప్పి ఆయన శిష్యులు వివరించడం జరిగింది. అంటే పంత్ బాబా శివానంద్కి పద్మశ్రీ అవార్డు ఏ రోజున లభించింది? 2022లో లభించింది. ప్రస్తుతం నాసా కార్యనిర్వహణ చైర్మన్ ఎవరు? నాసా నేషనల్ లీగ్ సర్వీస్ అథారిటీ చైర్మన్గా ఎవరు కార్యనిర్వహణ చైర్మన్ ఎవరు ప్రస్తుతం అంటే ముందుగా ఈ నాసా కార్యనిర్వహణ చైర్మన్ అనే వారిని ఏ విధంగా నియమిస్తారు అంటే మనకి సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ సీనియర్ న్యాయమూర్తిని సుప్రీంకోర్టు సీజేగా చీఫ్ జస్టిస్గా నియమిస్తారు. రెండవ సీనియర్ న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో వారిని నాసా కార్యనిర్వహణ చైర్మన్గా నియమిస్తారు. ఇప్పుడు ప్రజెంట్ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి అయిన బిఆర్ గవాయ్ గారిని మే 14, 2025 సీజేగా నియమించనున్నారు. సీనియర్ నాయకుడు కాబట్టి మరి ప్రజెంట్ సెకండ్ సీనియర్ నాయకుడు అయిన జస్టిస్ సూర్యకాంత్ని నాసా కార్యనిర్వహణ చైర్మన్గా నియమించనున్నారు. జస్టిస్ సూర్యకాంత్ నాసా కార్యనిర్వహణ చైర్మన్గా నియమించారు. 6 మిస్ వరల్డ్ టైటిల్ను భారత్తో పాటు గెలుచుకున్న దేశం ఏది అంటే ముందుగా ఈ మిస్ వరల్డ్స్ అనేవి 72వ మిస్ వరల్డ్స్ పోటీస్ అని చెప్పొచ్చు. 72వ మిస్ వరల్డ్ పోటీలు అని చెప్పుకోవచ్చు. మరి 72వ పోటీలలో భారత్ ఈ మిస్ వరల్డ్ పోటీలని ముఖ్యంగా మూడు సార్లు నిర్వహించింది. ఇండియా ఇప్పటి వరకు 3 సార్లు ఈ మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించింది. మొదటిసారి 1996లో బెంగళూరులో మొదటిసారిగా మిస్ వరల్డ్ పోటీలను
నిర్వహించింది. రెండవసారి 2024లో ముంబైలో నిర్వహించింది. మూడవసారి 2025లో ప్రస్తుతం హైదరాబాద్లో నిర్వహించింది. మిస్ వరల్డ్ పోటీలను భారత్ నిర్వహించింది. ఎక్కడ నిర్వహించింది అంటే హైదరాబాద్లో నిర్వహించింది. మరి భారత్ ఇక్కడ నిర్వహించిన పోటీలకు గాను ఎన్ని మిస్ వరల్డ్ టైటిల్స్ని గెలుచుకుంది అంటే సుమారుగా 6 మిస్ వరల్డ్ టైటిల్స్ని గెలుచుకోవడం జరిగింది హైదరాబాద్ భారత్ తరపున. మరి ఈ పోటీలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగాయి అంటే సుమారుగా మే 7 నుంచి మే 31 మధ్య కాలంలో ఈ పోటీలు జరగనున్నాయి. మరి దీనికి సంబంధించి భారత్ 6 మిస్ వరల్డ్ టైటిల్ని గెలుచుకోగా భారత్తో పాటు సమానంగా ఇంకొక దేశం కూడా ఈ 6 మిస్ వరల్డ్ టైటిల్స్ని గెలుచుకుంది. మరి 6 మిస్ వరల్డ్ టైటిల్స్ గెలుచుకున్న ఇంకొక దేశం ఏది అంటే వెనజులా దేశం అని చెప్పుకోవచ్చు. వెనజులా దేశం కూడా 6 మిస్ వరల్డ్ టైటిల్స్ని గెలుచుకుంది. భారత తొలి మానవ అంతరిక్ష మిషన్ గగన్యాన్ ద్వారా భారత వ్యోమగాములు ఏ సంవత్సరంలో అంతరిక్ష ప్రయాణం చేయనున్నారు అంటే భారత తొలి అంతరిక్ష మిషన్ గగన్యాన్ అనేది 2018లో ప్రారంభించబడింది. మరి గగన్యాన్ని ఏ సంస్థ నిర్వహించనుంది అంటే ఇస్రో అనే సంస్థ నిర్వహించనుంది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనే సంస్థ ఈ గగన్యాన్ని నిర్వహించనుంది. మరి దీనికి సంబంధించి గగన్యాన్ ద్వారా భారత వ్యోమగాములు ఏ సంవత్సరంలో అంతరిక్ష ప్రయాణం చేయనున్నారు అంటే 2027లో మొదటి త్రైమాసికంలో వ్యోమగాములు ఈ అంతరిక్ష ప్రయాణం చేయనున్నారు అని చెప్పి వివరించడం జరిగింది. మరి ఈ ప్రకటనను ఎవరు చేశారు అంటే జితేందర్ సింగ్ దీనికి సంబంధించి ప్రకటనను చేయడం జరిగింది. దీనికి సంబంధించి గగన్యాన్కి సంబంధించి టెక్నాలజీ దాదాపుగా పూర్తి అయింది అని చెప్పి దీనికి సంబంధించిన సమాచారాన్ని జితేందర్ సింగ్ ఇవ్వడం జరిగింది. మొదటి త్రైమాసికంలో దాదాపుగా 4 వ్యోమగాములు ఈ సంవత్సరంలో అంతరిక్ష ప్రయాణం చేయనున్నారు 2027లో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ కాలానికి సంబంధించి కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ అమలుకు మార్గదర్శకాలను విడుదల చేసింది అంటే దాదాపుగా 24-29 సంవత్సరానికి 5 సంవత్సరాల కాలానికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ అమలుకు మార్గదర్శకాలను విడుదల చేసింది. మరి ఈ పాలసీ అనేది దేనికోసం ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది అంటే విద్యుత్ ఛార్జీలు మరియు మూలధన మినహాయింపు మరియు జిఎస్టి రిఫండ్ కోసం, స్టాంప్ డ్యూటీల మినహాయింపు కోసం, విద్యుత్ ఛార్జీల కోసం, మూలధన మినహాయింపు కోసం, జిఎస్టి రిఫండ్ కోసం మరియు స్టాంప్ డ్యూటీల మినహాయింపు కోసం ఈ పాలసీ మార్గదర్శకాలు చేయడం జరిగింది. మరి ఈ పాలసీని ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలలో అభివృద్ధి చేశారు అంటే విశాఖపట్నం మరియు నెల్లూరు, తిరుపతి, అనంతపూర్, శ్రీ సిటీ,
శ్రీ సిటీ మరియు కడప. విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి, అనంతపూర్, శ్రీ సిటీ మరియు కడప జిల్లాలలో ఈ పాలసీకి సంబంధించి అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ కాలానికి సంబంధించిన పాలసీని మార్గదర్శకాలను విడుదల చేసింది అంటే 2024-29 కాలానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. భారత పరిశోధకులు హైడ్రోజన్ ఉత్పత్తి మెటల్ లేని ఫైజో క్యాటలిస్ట్ ఎవరి సహకారంతో తీసుకొచ్చారు? భారత పరిశోధకులు హైడ్రోజన్ ఉత్పత్తి మెటల్ లేని ఫైజో క్యాటలిస్ట్ ని ఎవరి సహకారంతో తీసుకొచ్చారు అంటే IISER పూణే అండ్ పోలాండ్ సహకారంతో తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, INCOIS సబ్మెరైన్ కేబుల్ ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభించారు? INCOIS సబ్మెరైన్ కేబుల్ ప్రాజెక్ట్ అనేది అండమాన్లో ప్రారంభించారు. మరి దేనికోసం ప్రారంభించారు అంటే మహాసముద్రంలో నిఘా కేంద్రాలు మెరుగుపరచడం కోసం మరియు మహాసముద్రంలో వచ్చే సునామీలపై నిఘాను మెరుగుపరచడం కోసం మహాసముద్రంలో పరిశోధన కోసం మరియు మహాసముద్రంలో వచ్చే భూకంపాలు, సునామీలపై నిఘాను మెరుగుపరచడం కోసం ఈ INCOIS సబ్మెరైన్ కేబుల్ ప్రాజెక్ట్ని ప్రాజెక్ట్ని ప్రారంభించడం జరిగింది. మరి ఎక్కడ ప్రారంభించారు అంటే అండమాన్లో ప్రారంభించారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అరుదైన ఆయుర్వేద గ్రంథాలు పునరుద్ధరణ జరిగినది. అవి ఏవి అంటే ద్రవ్య రత్నాకర నిఘంటువు మరియు ద్రవ్య నామకర నిఘంటువు. అంటే ఆప్షన్ సి 1, 2 సరైనవే అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. ద్రవ్య రత్నాకర నిఘంటువు మరియు ద్రవ్య నామకర నిఘంటువు రెండు కూడా ఈ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పునరుద్ధరణ జరగడం జరిగింది. మరి ద్రవ్య రత్నాకర నిఘంటువు మరి ద్రవ్య నామకర నిఘంటువు అనేవి దేనికోసం ఉపయోగపడతాయి అంటే ఔషధ పదార్థాల సమాచారం కోసం మరియు ఆయుర్వేద విజ్ఞాన ఆధారంగా ఇవి ఉపయోగపడతాయి. ఆయుర్వేద విజ్ఞాన ఆధారంగా ఔషధ పదార్థాల సమాచారాన్ని ఇవ్వడం కోసం మరియు ఆయుర్వేద విజ్ఞాన ఆధారంగా ఇవి ఈ ద్రవ్య రత్నాకర నిఘంటువు మరియు ద్రవ్య నామకర నిఘంటువు అనేవి ఉపయోగపడతాయి. మరి ఈ నిఘంటువులు అనేవి భారత ఆయుర్వేద వారసత్వానికి ముందడుగుగా చెప్పొచ్చు. ఈ నిఘంటువులు భారత ఆయుర్వేద వారసత్వానికి ముందడుగుగా చెప్పుకోవచ్చు. భారత వేటరన్ ఫుట్బాల్ క్రీడాకారుడు DMK అఫ్జల్ గారు ఏ రోజున కన్నుమూశారు అంటే DMK అఫ్జల్ ఈయన భారత ఫుట్బాల్ ప్రతిభావంతులలో ఒకరిగా చెప్పచ్చు. భారత్లో ఎంతమంది ప్రతిభ కలిగిన ఫుట్బాల్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒకరిగా మనం ఈ DMK అఫ్జల్ గారిని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ అనేది ఫుట్బాల్కి కేంద్రంగా ఉండేది. ఒకప్పుడు హైదరాబాద్ ఫుట్బాల్కి కేంద్రంగా ఉండేది. మరి అలాంటి ఫుట్బాల్ వారసత్వానికి ఈ DMK అఫ్జల్ గారు
మార్గదర్శకంగా ఉండేవారు. ఫుట్బాల్ వారసత్వానికి డిఎంకే అఫ్జల్ లాంటి ఆటగాళ్ళు, ఫుట్బాల్ ఆటగాళ్ళు ఒక మార్గదర్శకంగా ఉండేవారు. మరి ఆయన రీసెంట్గా May 7, 2025 కన్నుమూయడం జరిగింది. ఆయన క్లాస్ మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.